ఈ రోజు క్రిస్టియానిటీ యొక్క విచ్చలవిడితనాన్ని అడ్డుకుంటే వాడు ఇచ్చిన ట్యాగ్ ఏంటో తెలుసా? మతోన్మాది అంట. మతోన్మాది. ప్రార్థనలని చెప్పి, స్వస్థతలని చెప్పి, టచ్ అంటే స్వస్థతలు కలుగుతాయని చెప్పి, ప్రజలకు మాయ మాటలు చెప్పి, మా దేవుడే దేవుడు, ఇంకెవ్వడు దేవుడు కాదని చెప్పి ప్రజలను మోసం చేస్తుంటే అది అడ్డుకోవడం మతోన్మాదమా? అరే, అసలైన మతోన్మాదులు ఎవరు తెలుసా? మీరు అసలైన మతోన్మాదులు. 2000 సంవత్సరాలుగా దొరికినట్టుగా మాయ చేసో, మంత్రమేసో, లేకపోతే సొల్లు మాటలు చెప్పో 2000 సంవత్సరాలుగా మతాలు మార్చేది, ప్రతి ఒక్కరిని క్రిస్టియన్ గా మార్చాలన్నటువంటి ఊరూరా తిరుగుతున్నారు చూడు, దీన్ని మతోన్మాదం అంటారు. పనులన్నీ మానేసి పొద్దున్న లెగిస్తే కరపత్రికలు పట్టుకొని ఊరూరు తిరుగుతూ, ఇల్లు తిరుగుతూ మా దేవుడే దేవుడు అంటున్నారు చూడండి, దీన్ని మతోన్మాదం అని అంటారు. యేసుక్రీస్తునే నమ్ముకోవాలి, యేసుక్రీస్తు లేకపోతే నీకు రక్షణ లేదు, లేకపోతే నువ్వు నరకంలో పడతావు, నీకు సావే నిత్య నరకమే అని చెప్పేసి చెప్తారు చూడు, దీన్ని మతోన్మాదం అని అంటారు. ఎవరినిరా మతోన్మాదులు అంటున్నారు మీరు? క్రిస్టియానిటీకి మించిన మతోన్మాదం ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడుందో చూపించండి నాకు. అయినా పొద్దున్న లెగిస్తే మీరు చేసే పనేమని చెప్పండి, ప్రచారాలు చేయడం తప్ప.